నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. 100 మంది వైద్యులు వెంట ఉన్న పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో. కాబట్టి బ్రతికి ఉండేటప్పుడే మంచి చేయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం కృష్ణపక్షం, 2025 ఫిబ్రవరి 20 గురువారం. సూర్యోదయం ఉదయం 6:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:16. చంద్రోదయం రాత్రి 12:17. చంద్రాస్తమయం ఉదయం 11:59. తిథి సప్తమి ఉదయం 9:57 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 1:21 వరకు. తదుపరి అనురాధ. కరణము భవ ఉదయం 9:57 వరకు. తదుపరి బాలవ రాత్రి 10:59 వరకు. తదుపరి కౌలవ. యోగము ధ్రువము ఉదయం 11:27 వరకు. తదుపరి వ్యఘాతము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:23 వరకు. యమగండం ఉదయం 6:43 నుండి 8:10 వరకు. గుళిక కాలం ఉదయం 9:06 నుండి 11:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:34 నుండి 11:20 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 3:57 వరకు. వర్జ్యం సాయంత్రం 5:54 నుండి 7:40 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:07 నుండి 5:55 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:26 నుండి 5:11 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:53 వరకు. ఫిబ్రవరి 20 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి ఉదయం 9:57 వరకు ఉంటుంది. తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కానీ అనురాధ నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మధ్యాహ్నం 1:30 నుండి శుక్రవారం ఉదయం 6:58 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 6:49 వరకు తులారాశిలో, తదుపరి వృశ్చిక రాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు. ఉదయం 6:49 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహ, తుల, ధనుస్సు, మకరం. ఉదయం 6:49 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. గాంధారి తండ్రి సుబలుడు. ఇతను గాంధార దేశానికి రాజు. ఈరోజు ప్రశ్న:
గాంధారి సోదరుడు ఎవరు? శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుశ్శాసనుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, వివాదాలతో కొంత సతమతమైన పరిష్కారానికి ప్రయత్నిస్తారు. వృషభ రాశి, విలువైన వస్తువులు సామాగ్రి కొనుగోలు చేస్తారు. మిథున రాశి, శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తోంది. కర్కాటక రాశి, ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సింహరాశి, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. కన్య రాశి, కుటుంబంలో ఒత్తిడిలు ఎదుర్కొంటారు. తులారాశి, ఆలోచనలు అంతగా కలిసి రావు. వృశ్చిక రాశి, కొన్ని వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. ధనస్సు రాశి, ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. మకర రాశి, ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుంభరాశి, కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. మీనరాశి, నిరుద్యోగుల విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.